హే వినర్స్, హెల్త్కి, రిలేషన్షిప్కి, కెరియర్కి, మనీకి, హ్యాపీనెస్కి, పీస్కి, సక్సెస్కు ఒక ఫార్ములా గనక ఉన్నట్టయితే ఆ ఫార్ములా పేరే హో ఓపోనోపోనో. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు హవైయన్ మెంటల్ హాస్పిటల్లో ఉన్న క్రిమినల్ పేషెంట్స్ అందరినీ కూడా వాళ్ళని చూడకుండా హీల్ చేసిన వ్యక్తి డాక్టర్ హ్యూ లెన్. మనందరికీ తెలుసు డాక్టర్ హ్యూ లెన్ ఆ మెంటల్ పేషెంట్స్ని ఎలా హీల్ చేశాడంటే ఆ ఫైల్ని చూస్తూ తనలో ఉన్న పార్ట్ని హీల్ చేసుకున్నాడు. ఎప్పుడైతే తనలో ఉన్న పార్ట్ని హీల్ చేసుకున్నాడో వాళ్ళందరూ హీల్ అయిపోయారు. మరి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి? బయట కనపడేది ఏదైనా సరే దీనికి కారణం నా లోపలుంది. దీనికి కారణం నా లోపలున్న మెమరీ. ఆ మెమరీని హీల్ చేసుకున్నప్పుడే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది, మనీ ఇంప్రూవ్ అవుతుంది, కెరియర్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయకుంటే బయటదేది హీల్ అవ్వదు. చాలాసార్లు మనం బయట ప్రపంచం గురించి చాలా బిజీగా ఉన్నాం, రైట్? మన ఫ్యామిలీ గురించి, మన ఫ్రెండ్స్ గురించి, జాబ్ గురించి, కెరియర్ గురించి. బట్ మన ఇన్నర్ చైల్డ్ ఎలా ఫీల్ అవుతున్నారో చూస్తున్నారా? మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఇంప్రింట్స్ ఎలా ఉంటాయో చూస్తున్నారా? ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏది జరుగుతున్నా సరే దానికి మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏంటి 100% రెస్పాన్సిబిలిటీ? ఎస్, ఇది నా లైఫ్లో ఉందంటే దీనికి కారణం నాలో ఉన్న మెమరీస్, నాలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఇంప్రింట్స్. సో మరి దాన్ని హీల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటి? 100% రెస్పాన్సిబిలిటీ. మరి 100% రెస్పాన్సిబిలిటీ నుంచే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. సో ఈరోజు 100% రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ హోపోనోపోనో గురించి దీన్ని అర్థం చేసుకుంటేనే మనకు సరైన రిజల్ట్స్ వస్తాయి. లెట్స్ గో ఇన్ టు దిస్ వీడియో. ఫ్రెండ్స్, కోచ్ నరేందర్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ హోపోనోపోనో గురించి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ గురించి, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వండర్ఫుల్ వీడియోస్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు లైవ్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. లైవ్లో కూడా లాట్ ఆఫ్ టైమ్స్ వి డూ హీలింగ్, ఈఎఫ్టీ హోపోనోపోనో హీలింగ్ అనేది జరుగుతుంది. సో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఈ ఫిజికల్ యూనివర్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ యాక్చువలైజేషన్ ఆఫ్ అవర్ థాట్స్. అంటే మనం బయట చూసే ప్రతి ఒక్కటి కూడా అది అక్కడ ఉంది అంటే దానికి రిజల్ట్ ఏంటి? మన యొక్క థాట్, రైట్? దీన్ని ఒక్కసారి సైంటిఫిక్ వేలో చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, ఇప్పుడు చూస్తున్న మషినరీ అవ్వచ్చు, ఇప్పుడు మీరు ఈ మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారు లేదా ల్యాప్టాప్లో ఈ వీడియో చూస్తున్నారంటే అది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది? ఇట్ హాస్ క్రియేటెడ్ ఫ్రమ్ హ్యూమన్ మైండ్, రైట్? సో క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడే టైప్ చేయండి కింద అబ్జర్వర్ ఎఫెక్ట్. అంటే అబ్జర్వర్ లేనంత వరకు అది క్రియేషన్ అవ్వదు. సో ఇప్పుడు మనం బయట చూస్తున్న ఫిజికల్ యూనివర్స్ అంతా కూడా ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై థాట్స్. సో నా థాట్స్ యొక్క ఎక్స్టెన్షనే నాకు బయట కనబడుతూ ఉంటుంది. సో ఫిజికల్ యూనివర్స్ ఈజ్ అన్ యాక్చువలైజేషన్ ఆఫ్ అవర్ థాట్స్. నౌ దెర్ ఈస్ నో అవుట్ దేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్ కంటిన్యూస్గా తన హెల్త్ గురించి ఎలాంటి కేర్ తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ తింటున్నాడు, ఎక్సర్సైజ్ చేయట్లేదు అండ్ ఎలాంటి కేర్ తీసుకోవట్లేదు. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ఐదర్ తను ఒబేసిటీలోకి వెళ్తాడు లేదా తన హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఎందుకు జరిగింది? ఎందుకంటే తను సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకోలేడు. సో ఒక 10 years ముందు తను సరైన ఫుడ్ తీసుకోలేదు, సరైన రిలేషన్షిప్ లేదు, లేదా సరైన హెల్త్ కేర్ తీసుకోలేడు. కాబట్టి ఈరోజు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాబ్లంకి రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చింది? తన యొక్క పాస్ట్. అదేవిధంగా మెనీ లైఫ్ టైమ్స్, అందరూ టైప్ చేయండి ఇప్పుడే, మెనీ లైఫ్ టైమ్స్. చాలా లైఫ్ టైమ్స్ నుంచి కూడా మనం మెమరీస్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. సో మన పేరెంట్స్, మన యాన్సెస్టర్స్, ఆ మెమరీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. సో దెర్ ఈస్ నథింగ్ అవుట్ దేర్. చాలామంది ఏమంటారంటే, సార్ ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి, నా లైఫ్లో ఈ పర్సన్ రావాలి, లేదా ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి. ఆ పర్సన్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మన కాన్షియస్ అవేర్నెస్లో ఉన్న మెమరీస్, మన సబ్ కాన్షియస్లో ఉన్న మెమరీస్ చేంజ్ అవ్వాలి. సో దెర్ ఈస్ నో అవుట్ దేర్, ఎవ్రీథింగ్ ఈస్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ఇన్సైడ్. ప్రతిదీ కూడా నా ఇన్సైడ్ నుంచి ప్రొజెక్ట్ అవుతుంది. నా ఇన్సైడ్ నుంచి ప్రొజెక్ట్ అయిందే నేను బయట చూస్తున్నాను. సో మనం ఎప్పుడైతే ఒక ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్తే ఆ ప్రొజెక్టర్లో ఏదైతే ప్లే అవుతుందో అదే మనకు స్క్రీన్ మీద కనబడుతుంది. మనం ఏం చేస్తున్నాం? ఆ స్క్రీన్ని చేంజ్ చేస్తున్నాం. బట్ ఆ స్క్రీన్ పైకి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రొజెక్టర్ రూమ్లో నుంచి వస్తుంది. సో ప్రొజెక్టర్లో చేంజ్ చేస్తేనే ఆ స్క్రీన్ పైన చేంజ్ అవుతుంది. సో దెర్ ఈస్ నథింగ్ అవుట్ దేర్, ఎవ్రీథింగ్ ఈస్ ప్రొజెక్షన్ ఆఫ్ ఇన్సైట్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం కనుక చూస్తున్నారు అంటే దట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హీల్ ఇట్. యాక్చువల్లీ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? సో దట్ యూ కెన్ హీల్.
ఇప్పుడు చూడండి, జలుబు అవ్వచ్చు, లేదా హెడేక్ అవ్వచ్చు, లేదా ఏదైనా పర్టిక్యులర్ సిమ్టమ్ మనకు కనపడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. యాక్చువల్లీ ఆ సిమ్టమ్ ఏం చేస్తుంది? సిమ్టమ్ మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. అందరు ఇప్పుడే టైప్ చేయండి, సిగ్నల్. సో ఆ సిగ్నల్ రాగానే మనం ఏం చేస్తున్నాం? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్లీ ఏదైతే ఛాలెంజెస్ చూస్తున్నారో అది సిగ్నల్. ఆ సిగ్నల్ రాగానే మనం ఏం చేయాలి? హీలింగ్ చేసుకోవాలి. మన ఇన్నర్ చైల్డ్ని హీలింగ్ చేసుకోవాలి. ఇన్నర్ చైల్డ్లో ఉన్న ఇమోషన్స్ ఏంటి ఒక్కసారి చూడండి. మీరు ఎక్కువగా ఏ ఇమోషన్లో ఉంటున్నారు? అవి మీ ఇన్నర్ చైల్డ్ ఫీల్ అవుతున్న ఇమోషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాన్షియస్గా మీకు అది 1-2 థాట్స్ రావచ్చు, వర్రీ, సాడ్నెస్, యాంగర్, ఫియర్. బట్ ఇవన్నీ బయట ఉన్నాయంటే లోపల సబ్ కాన్షియస్ మైండ్లో 10,000 టైమ్స్ ఎక్కువ థాట్స్ రన్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 10 మిలియన్ థాట్స్ దాని గురించి రన్ అవుతున్నాయి. సో సబ్ కాన్షియస్ మైండ్లో 10 మిలియన్ థాట్స్ ఉన్నప్పుడే బయట మనకు 1-2 థాట్స్లో అది కనబడుతుంది. సో బయట ఎంత హెవోక్ అనేది మనం చూస్తున్నామో సబ్ కాన్షియస్ మైండ్లో అంతకంటే మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ హెవోక్ అనేది ప్లే అవుతుంది. సో ఎక్స్పీరియన్సింగ్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హీల్ ఇట్. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? సో దట్ యూ కెన్ హీల్ ఇట్. దాన్ని హీల్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఫస్టే సిమ్టమ్ కనిపించింది, తనకు హెడేక్ అవుతుంది, లేదా తనకు లెఫ్ట్ షోల్డర్లో పెయిన్ అవుతుందని తనకు సిమ్టమ్ కనబడగానే తను వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే తన యాక్చువల్లీ హార్ట్కి వెళ్ళే బ్లడ్ ఏదైతే ఉందో అది స్టక్ అవుతుంది. సో ఆ సిమ్టమ్ వల్ల తనకు అర్థమైంది. ఇమ్మీడియట్లీ హీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే తను ఆ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాడో తను హీల్ అయిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ప్రాబ్లం రాగానే వాళ్ళు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. హస్బెండ్ని, వైఫ్ని, లేదా బాస్ని, లేదా కంపెనీని, లేదా ఎవరు కనబడకపోతే పేరెంట్స్ని, లేదా గాడ్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? నాలో ఉన్న మెమరీస్. దాన్ని హీల్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రాబ్లం నా దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు హీల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు హీల్ ఇట్. అండ్ బ్లేమింగ్ ఈజ్ వెరీ ఈజీ. ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే ఈజీగా బ్లేమ్ చేయగలరు. బట్ ఇక్కడ బ్లేమ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? లేదు కదా. సో టోటల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద డోర్ టు ఫ్రీడమ్. ఎప్పుడైతే మనం కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడు మనం ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాం. అప్పుడు మనకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే నన్ను నేను బ్లేమ్ చేసుకోవడం కాదు. ఓకే, ఇది నా లైఫ్లో వచ్చింది, నాలో ఉన్న మెమరీస్ వల్ల ఇది వచ్చింది, సో ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, సడన్గా ఒక పర్సన్ మీ మధ్యలోకి వచ్చాడు అండ్ మీరు ఆ పర్సన్ పైన పడిపోయారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఐఎమ్ సారీ అని చెప్తారు. ఎందుకంటే చూడలేదు, నాకు తెలియదు, బట్ తెలియకుండా జరిగింది, దానికి ఐఎమ్ సారీ అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే చేయాలి. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే తెలియకుండా ఎన్నో మెమరీస్ని క్యారీ చేసుకున్నాను, ఆ మెమరీస్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, ఐఎమ్ సారీ, దట్స్ ఇట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్, బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు పడిపోయారు. ఇప్పుడు నడుచుకుంటూ ఎవరైనా కాళ్ళు మీరు తొక్కేశారు, అప్పుడు ఏం చేస్తారు? సారీ అని చెప్తారు, కరెక్టా? అక్కడ కూర్చొని మీరు ఆర్గ్యుమెంట్ చేయరు. ఎస్, చూడకుండా జరిగింది, తెలియకుండా జరిగింది, ఐఎమ్ సారీ. సో ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో ఫ్రెండ్స్, ఎలాగైతే మనం ఏ ప్రాబ్లం వచ్చినా సరే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ కూడా మనం ఇన్సైడ్ వరల్డ్లోకి వెళ్ళి మనం ఆ సొల్యూషన్ని వెతకాలి. సో ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా సరే దానికి హోపనోపోనో ప్రేయర్స్ ఉంటాయి. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హోపనోపోనో బ్యాచ్. సో ప్లీజ్ జాయిన్ అవర్ హోపనోపోనో అప్కమింగ్ సెషన్. మీరు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇమ్మీడియట్గా టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బికాస్ దేర్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద డేట్స్. సో నెక్స్ట్ వర్క్షాప్ ఎప్పుడు ఉంటుందో మీకు డేట్స్ అనౌన్స్ చేస్తాము. యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ లెర్న్ ద ప్రాసెస్. ఇప్పుడు మాత్రం మీరు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఒక ఛాలెంజ్ చూస్తున్నారు. హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, లేదా ఇంకెవరితోడైనా ఒక ఛాలెంజ్ చూస్తున్నారు. ఆ ఛాలెంజ్ చూడడం ఏంటంటే అక్కడ హీలింగ్ అనేది అవసరం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? టచ్ యువర్ హార్ట్. ఫస్ట్ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వండి. ఇన్నర్ చైల్డ్లో ఉన్న ఇమోషన్స్ ఏంటో చూడండి. సాడ్నెస్ ఉంది, గిల్టీ ఫీలింగ్స్ ఉన్నాయి, యాంగర్ ఉంది, ఫియర్ ఉంది, ఇవన్నీ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్నర్ చైల్డ్ చెప్పాల్సింది ఏంటి? ఐఎమ్ సారీ ఫర్ దిస్ ఫియర్, ఐఎమ్ సారీ ఫర్ దిస్ సాడ్నెస్, ఐఎమ్ సారీ ఫర్ దిస్ ఫియర్. తెలియకుండానే నా మెమరీస్ ద్వారా ఎన్నో ఫియర్స్ని నేను తీసుకొచ్చాను, తెలియకుండానే నా మెమరీస్ ద్వారా ఎంతో యాంగర్ని నేను తీసుకొచ్చాను. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద మెమరీస్. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ప్లీజ్ రిలీజ్ ఇట్. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ప్లీజ్ రిలీజ్ ఇట్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా 108 టైమ్స్ మీరు కంటిన్యూ చేయాలి. మరి 108 టైమ్స్ కంటిన్యూ చేస్తున్నప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ ఇన్నర్ చైల్డ్ అండ్ గివ్ లవ్, గివ్ గ్రాటిట్యూడ్. సే సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకంటే ఈ 4 wordsలో మ్యాజిక్ ఉంది. డాక్టర్ యూలిన్ ఏం చేశారు?
ఈ టుక్ ద ఫైల్స్. ఎస్, ఈ ఫైల్ చూస్తున్నప్పుడు హీ గాట్ యాంగ్రీ, తన కోపం వచ్చింది, తనకు చాలా భయం వేసింది. ఎప్పుడు ఏం చేశాడు, తనను హీల్ చేసుకున్నాడు, ఆ భయాన్ని హీల్ చేసుకున్నాడు, ఆ కోపాన్ని హీల్ చేసుకున్నాడు. ఎప్పుడైతే తనలో హీలింగ్ జరిగిందో అక్కడ మెంటల్ పేషెంట్స్ అందరూ హీల్ అయిపోయారు, రైట్? సో చాలామంది నాకు అడుగుతారు, సార్ నేను ఎప్పుడైతే ఇలాంటి వర్క్ని చేస్తున్నానో సడన్గా ప్రాబ్లం ఎక్కువైపోతుంది, సడన్గా ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది. అలా మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మీరు దానికి సొల్యూషన్ వైపుకు వెతుకుతున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఫీల్ అవుతుంది? అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కావాల్సింది ఏంటి? ఫెమిలియారిటీ. అందరూ టైప్ చేయండి, ఫెమిలియారిటీ. సో ఫెమిలియర్ ఉండాలి, అంటే అది ఇబ్బంది పడ్డా సరే ఫెమిలియారిటీ ఉండాలి. బట్ ఇప్పుడు సడన్గా మీరు ఏం చేస్తున్నారు? హోపనోపోనో చేస్తున్నారు, హీలింగ్ చేస్తున్నారు, ఈఎఫ్టీ చేస్తున్నారు, కొత్త పర్సన్గా మారుతున్నారు, కొత్త ఇమోషన్స్లోకి వెళ్తున్నారు. సడన్గా సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఫీల్ అవుతుంది? అన్ఫెమిలియర్గా ఫీల్ అవుతుంది. అండ్ దెన్ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఎక్కువ ఛాలెంజెస్ వచ్చేలా చేస్తుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది. సో దట్ మీరు ఏం చేస్తారు? ఇదేం పని చేయట్లేదు, ఇట్స్ బెటర్ ఐ డోంట్ డూ ఇట్, బెటర్ నేను ఏం చేయకుంటేనే సరిగ్గా ఉంటుంది, ఇవన్నీ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారో ఆపేస్తారు. సో సబ్ కాన్షియస్ మైండ్కి కావాల్సింది అదే. ఇక్కడ గమనించండి, సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ గోయింగ్ టు ప్లే గేమ్స్ విత్ యూ. అందరు ఇప్పుడే టైప్ చేయండి గేమ్స్. ఆ గేమ్స్ని అర్థం చేసుకోండి, ఆ గేమ్లో మీరు పార్టిసిపేట్ చేయకండి, ఆ గేమ్ని అర్థం చేసుకోండి, అంతే, సింపుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఛాలెంజ్ ఏదైనా సరే, డిఫికల్టీ ఏదైనా సరే, ప్రాబ్లం ఏదైనా సరే, బ్లేమ్ చేయడం ఆపేసేయండి, రైట్? మళ్ళీ కూర్చొని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి, నా వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయా, నా వల్ల ఇన్ని ఛాలెంజెస్ వచ్చాయని. అది మీకు తెలియకుండా వచ్చింది, రైట్? ఎక్కడి నుంచో వచ్చింది, బట్ ఇట్ ఈస్ దేర్ నౌ. చూడండి, ఇప్పుడు మీకు జలుబు వచ్చింది, మీరు కూర్చొని ఆలోచిస్తారా? జలుబు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, జలుబు నాకే ఎందుకు వచ్చింది అని మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటారా? యు గో టు డాక్టర్, యు గో టు మెడికల్ షాప్, ఒక మెడిసిన్ వేసుకుంటారు, క్యూర్ అయిపోతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా క్యూర్ అవ్వడానికి వచ్చింది, హీల్ అవ్వడానికి వచ్చింది. ఏ ప్రాబ్లం అయినా సరే, ప్రపంచంలో ఉన్న ఏ ప్రాబ్లం కూడా దాని నుంచి మనం బయటపడలేమనేది లేదండి. ఫ్రెండ్స్ గమనించండి, కొన్ని స్టోరీస్ మీకు తెలుసుంటాయి. ఒకసారి మనం వెళ్తే భక్త ప్రహ్లాద, అందరూ టైప్ చేయండి భక్త ప్రహ్లాద. సో భక్త ప్రహ్లాద డెస్టినీలో ఏముంది? ఒక రాక్షసుడు తన ఫాదర్, కరెక్ట్, హిరణ్యకశిప. సో హిరణ్యకశిపుడు వాళ్ళ ఫాదర్ అయినప్పటికీ తనకు అన్ని టార్చర్ పెడుతున్నప్పటికీ ఆ టార్చర్ని అనుభవిస్తూ కూడా తను ఏం చెప్పాడు? హరినామమే తను తీసుకుంటున్నాడు. సో ఇక్కడ డివినిటీ నుంచి క్లీనింగ్ అనేది జరిగింది. అండ్ అప్పుడు హరి ఏం చేశాడు? తనని ప్రొటెక్ట్ చేశారా లేదా? ఒకసారి గమనించండి, రైట్? సో ఆ నరసింహస్వామి రూపంలో రావడం ఏంటి? ఇట్ ఈస్ డివినిటీ. సో ఇక్కడ హోపనోపోనో వల్ల మనం డివినిటీతో కనెక్ట్ అవుతున్నాం, డివినిటీ నుంచి హీలింగ్ జరుగుతుంది. సో ప్రపంచంలో ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ కాలేని ప్రాబ్లం లేదు. సో హోపనోపోనో వల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. మీ అందరికీ భక్త మార్కండేయ స్టోరీ కనుక గుర్తుంటే, భక్త మార్కండేయ తన ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాదర్ చాలా పూజలు చేశారు. అప్పుడు శివుడు ఒక వరం ఇచ్చాడు, మీకు ఎలాంటి పిల్లలు కావాలి? పిల్లాడు ఫర్ లాంగ్ జనరేషన్, తను ఎక్కువ సంవత్సరాలు బతికే పిల్లాడు, బట్ తన మైండ్ సెట్ సరిగ్గా ఉండదు, తను ఒక రాక్షసుడిలా బిహేవ్ చేస్తాడు. అలాంటి అబ్బాయి కావాలా? అలాంటి పుత్రుడు కావాలా? ఇది ఒక మంచి పుత్రుడు, మంచి బాలుడు, నీకు అన్ని సంస్కారాలు ఉంటాయి, బట్ తక్కువ ఏజ్కి బతుకుతాడు. సో అలాంటి అబ్బాయి కావాలా? తను ఏం చెప్పాడు? ఓకే, తక్కువ సంవత్సరాలు బతికినా సరే, బట్ ఒక మంచి పుత్రుడు కావాలి. సో భక్త మార్కండేయ వచ్చారు. ఎప్పుడైతే తన యొక్క ప్రాణాన్ని తీసుకోవడానికి యముడు వచ్చినప్పుడు ఏం జరిగింది? అప్పుడు భక్త మార్కండేయుడు ఆ శివలింగాన్ని పట్టుకున్నాడు, అంతే, దట్స్ ఇట్. సో ఆ భగవంతుడు ఆ భక్తుని ప్రేమకు బయటికి వచ్చాడు. అండ్ హీ సెడ్, ఎస్, నువ్వు చిరంజీవిలాగా ఉంటావు. సో ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో చూడండి. అంటే ప్రపంచంలో ఏదైనా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, మనం ఈ డివినిటీ నుంచి క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ హోపనోపోనో అంటే ఏంటి? డివినిటీతో కనెక్ట్ అవ్వడం. ఆ డివినిటీతో కనెక్ట్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ హీల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డాక్టర్ హ్యూలెన్ ఎలాగైతే తాను హీల్ చేసుకున్నాడో మనం అందరం కూడా హీల్ చేసుకోగలం. ఇప్పుడే కింద టైప్ చేయండి, ఐ కెన్ హీల్ మై సెల్ఫ్, ఐ యామ్ హీలింగ్. ఎస్, నేను హీల్ అవుతున్నాను, నేను హీల్ చేసుకోగలను, ఫస్ట్ నమ్మండి. అండ్ వండర్ఫుల్ కాంటెంట్లో ఎప్పుడైతే మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తాం అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ ఇట్ అండ్ బికమ్ పర్ఫెక్ట్ అండ్ హీల్ యువర్ లైఫ్. అప్కమింగ్ వర్క్షాప్లో జాయిన్ అవ్వండి, సో దట్ వీ కెన్ గో ఇన్ టు డీటెయిల్స్. ఫ్రెండ్స్, చాలామంది మన కమ్యూనిటీలో ఉన్న హోపనోపోనో లా ఆఫ్ అట్రాక్షన్ పార్టిసిపెంట్స్ అమేజింగ్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ 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 మేక్స్ యూ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అండ్ హీల్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.